బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం రూతు గ్రంథం విమోచన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం రూతు గ్రంథం విమోచన గ్రంథం అన్యురాలైన రూతు మోయాబు దేశములో కోల్పోయెను తన సొత్తు నిరాధారమాయెను బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని ఆధారమాయెను వెలుగునిచ్చెను ఆధారమాయెను వెలుగునిచ్చెను రూతు గ్రంథం విమోచన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం రూతు గ్రంథం విమోచన గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువు స్తోత్రం, హల్లెలూయా, షాలేం. వచ్చిన వారందరికీ వందనాలు. దేవుడు ఈరోజు మిమ్మలను నన్ను సమృద్ధిగా తన కృపా వాక్యం చేత దీవించాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూ వాక్య ధ్యానాన్ని జాగ్రత్తగా వినాలి. అందరూ వచ్చారని నేను ఆశపడుతూ ప్రార్థిస్తున్నాను. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఇంకా ఎవరైనా ఇంటిలో రాకుండా ఉంటే దయచేసి ఒకరు వెళ్ళి వారిని కూడా రప్పించండి. ప్రార్థనలో ఏకీభవించడం వారికి ఆశీర్వాదకరం. పెద్దవారు మోకరించకపోయినా పర్వాలేదు, ప్రార్థిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి దినాన్ని మా యొక్క జీవితంలో అనుగ్రహించినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. రూతు గ్రంథ ధ్యానాలు వ్యక్తిగతంగా నా మటుకు నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి ప్రభువా. ఎంతోమందికి రూతు గ్రంథ ధ్యానాలు ఆశీర్వాదకరంగా చేస్తూ ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, పూజిస్తున్నాం నాయన. మీ పవిత్రమైన వాక్యము కొరకై వందనాలు, స్తోత్రాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా అయ్యా మీ కృపా వాక్యం కొరకై మేము ఆశపడినట్లు సహాయపడండి, కృప చూపించండి. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు టీవీ దగ్గరకు వచ్చారు నాయన. ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలో ఎరిగిన మా ప్రియ ప్రభువా ఆ రీతిగా మాట్లాడండి. నా వ్యక్తిగత జీవితాలు సరి చేసుకోవడానికి సహాయపడండి. అనారోగ్యంగా ఉన్నవారిని దయతో ముట్టి స్వస్థపరచండి ప్రభువా, కృప చూపించండి. పేదరికంలో ఉన్నవారికి సహాయపడండి. ఈ మండు వేసవి కాలంలో వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డను ఆదరించండి నాయన. సహాయపడమని యేసు ప్రభువారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు తన కృపా వాక్యం చేత మనలను దర్శించునుగాక. మంచిది. రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి అధ్యాయము 16-17 వచనాల్లో ఉన్న 7 సత్యాలు గూర్చి మనము చెప్పుకుంటూ ఉన్నాం.
గత పాఠంలో 4 నేను చెప్పాను. ఆ 7 సత్యాలు ఏమిటి అనగా, నంబర్ 1, దయచేసి బైబిల్ వారు చూడండి. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను. రూతమ్మ తన అత్తతో ప్రమాణం చేస్తూ ఉంది. ప్రమాణం చేసిన దానిలో నెంబర్ 1 ఏమిటి అనగా, నువ్వు వెళ్ళి చోటికే నేను వచ్చేదను. నెంబర్ 2, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. 3, నీ జనమే నా జనము. 4, నీ దేవుడే నా దేవుడు. 4, 5, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను. 6, అక్కడనే పాతి పెట్టబడదెను. 7, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. ఎంత మంచి తీర్మానాలండి. ఒక కోడలు తన అత్తను ప్రేమించే విధానం చూస్తూ ఉన్నప్పుడు వాక్యం వింటున్న కోడండ్రుగా ఉన్నవారు ఈ సత్యాలు గమనించాలి. ఈ సత్యాలు గమనించి ఒక కుటుంబంలో అత్త కోడలు ఈ రీతిగా ఉంటే ఆ కుటుంబం స్వర్గతుల్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈనాడు ఎంతోమంది అత్తలు తమ కోడండ్రపై ఫిర్యాదు చేస్తూ ఉంటారు. భార్య భర్త మాట్లాడుకోవడం భర్త తల్లికి ఇష్టం ఉండదు. ఆమె తన భర్తతో కాపురం చేయలేదా? కాబట్టి కోడలు తన యొక్క కొడుకు బాగా ఉండడం అనేది కొంతమంది తల్లులకు ఇష్టం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎంత మాదిరికరమైన అత్త కోడండ్ర సహవాసమో అర్థం చేసుకునే వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. గత పాఠంలో 4 సత్యాలు నేను జ్ఞాపకం చేశాను. ఈరోజు 5వది ఏమిటి అనగా, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను. ఆమె యొక్క అనగా రూతు యొక్క ఐడెంటిఫికేషన్ తన అత్తతో ఎంతగా అన్వయించుకుంటుందో ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. కోడండ్రగా ఉన్న నా ప్రియ బిడ్డలరా, మీ అత్తలను ఆ రీతిగా ప్రేమించాలి. ఆమె అత్త, కానీ నీకు తల్లిగా నువ్వు భావించాలి. నీకు తల్లిగా భావించి నీ అత్తను ప్రేమించగలిగినట్లయితే, నా మాట జాగ్రత్తగా వినాలి ఏమైనా బిడ్డలారా, నీవు దీవించబడతావు. దేవుడు నీ సంతానాన్ని దీవిస్తాడు. దేవుడు నీ భర్తను దీవిస్తాడు. ఏ ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావో ఆ ఇంటి వారు నిన్ను ధన్యురాలు అని అంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ కోడలైన రూతు తన యొక్క అత్త యొక్క మరణంలో కూడా ఆమె తన్ను తాను అన్వయించుకుంటుంది. ఇది చాలా అర్థవంతమైన నిర్ణయము అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఆదికాండంలో అబ్రహాము జీవితాన్ని ఆలోచిస్తూ ఉంటే ఇవే సత్యాలు మనకు అర్థమవుతాయి కదూ. అబ్రహాము ఏ రీతిగా తన ప్రభువుతో అన్వయించుకుంటూ అబ్రహాము చివరిలో నీతికరమైన జీవితాన్ని జీవించాడు. దేవునికి సన్నిహితుడుగా అబ్రహాము అయ్యాడో మనకు అర్థమవుతుంది. అదే రీతిగా ఈ కోడలైన రూతు తన అత్త అయిన నయోమికి ఎంత సంతోషకరమైన రీతిగా జీవిస్తూ వచ్చిందో ముందు పాఠాల్లో మనము ధ్యానం చేస్తూ ఉంటాం. అబ్రహాము ద్వారా ఇశ్రాయేలుకు ఆశీర్వాదం కలిగింది. అబ్రహాము ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదం కలిగింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకానొక దినాన్ని మనం కూడా మరణిస్తాం. నయోమే కాదు, నయోమి వృద్ధురాలు అయింది కాబట్టి నయోమే కాదు, అందరూ మరణిస్తారు. కానీ ఈ రూతమ్మ నయోముతో ఏమంటుంది? అమ్మా, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను అనగా,
నీవు బెత్లెహేము వెళ్తున్నావు, బెత్లెహేములోనే నేను మృతి పొందుతాను, మరలా తిరిగి నా దేశానికి, మోయాబు దేశానికి నేను వెళ్ళను అని ఎంతో ఘంటాపదంగా ఆ యవ్వన బిడ్డ చెబుతూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు తన మరణాన్ని గూర్చి శిష్యులు ఎంతో మదనపడుతూ ఉండగా ఆయన చెప్పిన మాటను నేను చదువుతాను అండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. బైబిల్ను వారు చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకుని పోదును. యేసు ప్రభువారు తన శిష్యులను ప్రోత్సహిస్తున్న విధానాన్ని మనము అర్థం చేసుకోవాలి. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, లేక నేను మరణిస్తాను, మరణంతో నా యొక్క సంగతి అయిపోయింది అని చెప్పడంలే. నేను వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను? మీకు భవంతులు లేక మేడలు, మిద్దెలు నేను మీకు తయారు చేయడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి అక్కడే ఉండను, నేను వెళ్ళి మరలా వస్తాను. మరలా వచ్చి ఏమి చేస్తాను అనగా, నిండు స్థలములో మీరును ఉండులాగునా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నా ప్రియులరా, మానవుని యొక్క జీవితంలోని ఈ సత్యాలు గ్రహించి ప్రభువుకు చేరువుగా రావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తన యొక్క జీవితంలో అనగా రూతు యొక్క జీవితంలో కలిగిన ఆ లోతైన నిరీక్షణ, ఆ లోతైన రక్షణానుభవం మనము అర్థం చేసుకునే వాళ్ళని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ ఒక సంగతిని నేను చెప్తున్నాను. ఏమిటి అనగా, మారు మనస్సు అనేది ఒక రకం, రక్షణానుభవం అనేది మరి ఒకటి. మారు మనస్సు అనేది చాలా మందిలో కలుగుతుంది. మారు మనస్సు అనంటే మనస్సు మార్చుకోవడం. చెడు మనస్సును మంచి మనసులోకైనా మార్చుకోవచ్చు, మంచి మనస్సును చెడు మనసులోకైనా మార్చుకోవచ్చు. మారు మనస్సు అనేది రక్షణానుభవంలోనికి నడిపిస్తుంది. నా ప్రియ బిడ్డలరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రూతమ్మ మోయాబు దేశం విడుచుల ద్వారా మారు మనస్సు అనుభవం కలగడం మాత్రమే కాకుండా బెత్లెహేమునకు ఆమె రావడం ద్వారా లోతైన రక్షణానుభవంలోనికి వచ్చింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మా, నువ్వు చనిపోయే చోటనే నేను చనిపోతాను. ఎంత మంచి మాట! దేవుని వాక్యంలో పౌలు గారు ఒక మాట చెప్పారు. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుకు నడిపించును. కొంతమంది కూటాల్లో ఏడుస్తూ ఉంటారు. నేను కూడా ఆయా సభలకు వెళ్ళినప్పుడు కొంతమంది బిడ్డలు ఏడుస్తూ ఉంటారు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. కొంతమంది ఆడవాళ్ళు ఏడవడం మాత్రమే కాకుండా కొన్ని కూటాల్లో చూసినట్లయితే వారు గంతులు వేస్తారు. బయట ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు గంతులు వేస్తారండి. ఎందుకు ఈ గంతులు? ఎందుకు ఈ అరుపులు? ఎందుకు ఈ కేకలు? ఇవన్నీ బాహ్య సంబంధమైనవి, అక్కర్లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుకు నడిపిస్తుంది. ప్రియులరా, కొంతమంది ఏడుస్తారు. ఇక్కడ ఓర్పా ఏడ్చింది. ఓర్పాతో పాటుగా రూతమ్మ కూడా ఏడ్చింది. ఏడవడంలో తప్పు లేదు. బాధ ఉంటే ఏడవడానికి అవకాశం ఉంది కదూ. ఇక్కడ 10 సంవత్సరాలు వీరు కలిసి ఉన్నారు. తన అత్తతో ఈ ఇద్దరు యవ్వన బిడ్డలు కలిసి ఉన్నారు. ఇప్పుడు విడిపోతున్నారు అనే భావన వారిలో వచ్చిన వెంటనే వారు ఏడుస్తూ ఉన్నారు. ఏడవడం అనేది మారు మనసు పొందడానికి
అవసరం లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవాతి దేవుడు అంతరాత్మలో ఒక మార్పు, నూతన మార్పును కలిగించడమే రక్షణానుభవానికి నడిపిస్తుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నెంబర్ 6, 6వ తీర్మానం ఏమిటి అనగా, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడ పాతి పెట్టబడతాను. వాట్ ఏ వండర్ఫుల్ డెసిషన్. ఆమె అత్తతో ఏ రీతిగా అన్వయించుకుంటుందో చెప్పే వానికి నాకే నా యొక్క అంతరాత్మలో ఒక విధమైన నూతన తీర్మానం కలుగుతుంది ప్రభువుతో మనం ఏ రీతిగా జీవించాలో అనేది. అత్తమ్మా, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో అక్కడ పాతి పెట్టబడతాను. అంటే నీ చావుతో, నీ మరణంతో నా మరణాన్ని ఆపాదింపజేసుకుని అక్కడితో నేను ముగించడం లేదు. నేను చనిపోయినప్పుడు నువ్వెక్కడైతే పాతి పెట్టబడతావో అక్కడనే నేను పాతి పెట్టబడతాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాగ్దత్త దేశంలో ఏ గురి పెట్టుకుని జీవించారో వారి మరణంలో కూడా అదే గురిని కలిగి ఉన్నారు. అదే రీతిగా రూతమ్మ మాట్లాడుతుంది. దయచేసి ఆలోచించాలి. రూతు మొదట్లో విశ్వాసి కాదు, శపితమైన మోయాబు దేశంలో పెరిగింది. మోయాబు దేశంలో ఇక బెత్లెహేము అబ్బాయిలతో దరిదాపు 10 సంవత్సరాలు కలిసి ఉంది. ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది, ఆ యొక్క వాగ్దాన దేశమైన బెత్లెహేమీయురాలైన నయోమితో, అత్తతో మాట్లాడుతుంది. అత్తమ్మ, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందడం కాదు, నీవెక్కడ పాతి పెట్టబడతావో అక్కడ నేను పాతి పెట్టబడతాను. ఆలోచించాలి. సమాధికి మరణానికి ఉన్న భేదం ఏమిటి అనేది మనము ఆలోచించినట్లయితే, ఒక వ్యక్తి మరణించిన తరువాత అతనిని సమాధి పెట్టెలో పెట్టినప్పుడు మనం అతని ముఖం చూడొచ్చు కదా. ఆ చనిపోయిన తరువాత సమాధి పెట్టెలో పెట్టిన తరువాత ఆ వ్యక్తిని చూడాలి అని చెప్పి చాలామంది ఆ పెట్టె చుట్టూ తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. కొంతమంది తమకున్న స్నేహం, బాంధవ్యం, ఆ పరిచయాన్ని బట్టి ఒక విధమైన రిమోట్స్, ఒక విధమైన బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు. మనము చూడవచ్చు, చనిపోయిన వ్యక్తి సమాధి పెట్టెలో కూడా చూడవచ్చు. కానీ ప్రియులరా, సమాధి చేయబడితే చాలదు. ఆ సమాధి చేయబడిన ఆ పెట్టెను మూసివేసిన తరువాత సమాధిలోనికి, ఆ గోతులోనికి దించాలి. దించిన తదుపరి మట్టే పైన కప్పాలి. మట్టి పైన కప్పిన తరువాత ఇంకా ఎవరు చూడడానికి వెళ్ళలేదు. అమ్మా, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడ పాతి పెట్టబడతాను. వాక్యం వింటున్నా నా ప్రియులరా, ఒక గొప్ప సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. మనము పాపం కొరకై మరణిస్తే చాలదు, ఆ పాపాన్ని పాతి పెట్టాలి. నీ పాత స్వారూప్యము అది చనిపోయి పాతి పెట్టబడితేనే కానీ సంపూర్ణమైన విశ్వాసివిగా నీవు చెలామణి కావడానికి వీలుండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ రీతిగా రాశారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ రీతిగా ఉంది. యేసు యొక్క జీవము నా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా దేవుని యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. నా ప్రియ విశ్వాసులారా,
పాపం కొరకై చనిపోయేవారంగా, చనిపోయిన మనము పాపం కొరకై పాతి పెట్టబడేవారంగా మనము జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నంబర్ 7, 7వది ఏమిటి అనగా, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనుగాక. విన్నారు కదా, రూతమ్మ నోట్లో నుంచి యెహోవా దేవుని యొక్క నామం వస్తుంది. అనగా మోయాబు దేవుళ్లను విడిచిపెట్టింది, అవి విగ్రహాలే అని గ్రహించింది. అవి నోరుండి మాట్లాడవు, కాళ్ళుండి కదలలేవు, నడవలేవు అని గ్రహించిన ఈ విశ్వాసి అయిన యవనస్తురాలైన రూతమ్మ తన అత్తతో చేస్తున్న ప్రమాణాలను అర్థం చేసుకున్న వాళ్ళని నేను మనవి చేస్తూ ఉన్నాను. బలీయమైన తీర్మానం ఇక్కడ రూతు చేస్తుంది. ఈ రూతు యొక్క పవిత్ర హృదయాన్ని లోకానికి చూపెడుతుంది ఈ మాట ద్వారా. నా ప్రియ విశ్వాసులరా, మన మాటలు మన చేతలు ప్రభువును చూపెట్టే వారంగా జీవించాలి. అనేక పర్యాయాలు మనం మాటలు చెప్తాం, ప్రసంగాలు చేస్తాం, సుదీర్ఘమైన ప్రసంగాలు చేస్తాం. మన యొక్క జీవితాల్లో ఆ మాటలు కనబడవు. రేడియోలో మాట్లాడుతున్నారు, టీవీల్లో మాట్లాడుతున్నారు, బహిరంగ సభలలో మాట్లాడుతున్నారు, వారి సంఘాలలో మాట్లాడుతున్నారు. మాట్లాడే వారిని దేవుడు దీవించునుగాక. నేను చెప్పేది ఏమిటనగా, ఏమైతే మనం మాట్లాడుతున్నామో మన జీవితాలలో కూడా అది చూపెట్టగలిగిన నాడు అనేక మంది ప్రభువును అంగీకరించడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని రాజ్యము విస్తరిస్తుంది. అనేక మంది ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే రూతమ్మ తన అత్తైన నయోమిని హత్తుకొని ఈ మాటలు చెప్పిందో, నయోమి ఇంకా ఏమీ మాట్లాడకుండా బెత్లెహేముకు ప్రయాణం చేసింది. వారు బెత్లెహేముకు వచ్చిన తదుపరి నయోమి బెత్లెహేమీయులతో మాట్లాడుతున్న మాటల్లోని అర్థాన్ని, పాఠాన్ని మనము ముందు దినంలో లేక రేపటి దినంలో మనము ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు గ్రహించాలి. నా ప్రియ బిడ్డలారా, ముఖ్యంగా రూతు గ్రంథం ద్వారా నా మటుకు నేను ఎన్నో సత్యాలు నేర్చుకుంటున్నాను. మీరు కూడా నేర్చుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, దేవుని కొరకు జీవిద్దాం, దేవుని కొరకు అనేకులను రాబడదాం. అట్టి కృపా తీర్మానం, అట్టి కృపా ఆశీర్వాదం వాక్యం ఉన్న ప్రతి బిడ్డకు ప్రియ ప్రభు అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మలను మీ బిడ్డలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆ ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ఆ ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుఘోర హింసనందే నీ కోసమే. ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుఘోర హింసనందే నీ కోసమే. సందేహమేలా, సంశయమదేలా. మన జీవితాల్లో నిజాయితీగా ఉండాలి అంటే మనం ఏమి చేయాలి? మనం తప్పు చేసినప్పుడు మనం దానిని ఒప్పుకోవాలి.
మన జీవితాల్లో ఇతరులని మనము మొట్టమొదటిగా క్షమించాలి. అందరూ తప్పు వైపు ఉన్న మనము మాత్రం ఒక్కరుగా ఉన్న సరైన దాని వైపే మనము ఉండాలి. అందరూ తప్పుని సమర్థిస్తున్నా మనమందరము మాత్రం ఏ విశ్వాసంతోనేనైతే మనం సరైన దానిని నమ్ముతామో దాని కొరకు మనము నిలబడాలి. నిజాయితీపరుడు ఎప్పుడైనా నిజాన్ని చెబుతాడు. ఎలాంటి పరిణామాలైనా చవి చూస్తానికి సిద్ధంగా ఉంటారు. నిజాయితీపరుడు దేవుని విశ్వాసం ద్వారా సరైన దాని కొరకు నిలబడతాడు. దాని కొరకు అతనిని ఎంతమంది తిట్టినా, ఇష్టపడకపోయినా, ఎలాంటి పరిణామాలైనా అతని చెవి చూసినా నిజాయితీపరుడు మంచిదాని కోసము నిలబడతాడు. ఇలాంటి నీతి నిజాయితీ కలిగిన జీవితాన్ని మనము జీవించాలి అని ఆశగా ఉందా అంటే ఈ శనివారం ఆదివారం ఆరాధన ఛానల్లో 7:30కి ప్రత్యేకంగా మన జీవితాల్లో నిజాయితీ పరులుగా ఉన్నామా లేదా అని పరీక్షించుకుందాం. లేకపోతే నిజాయితీ పరులుగా ఎలా మారాలి అనేది బ్రదర్ పి భక్తి సింగ్ గారు ప్రత్యేక వాక్య పరిచర్య నిజాయితీ అనే అంశం మీద చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంని వీక్షించండి. దీనిని మాత్రం మీరు మిస్ కాకండి. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.